పిల్లలు చెడిపోయినప్పుడు, పిల్లలు దుర్మార్గంగా ఉన్నప్పుడు, పిల్లలు చేతికి అందకుండా తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఏడుస్తారు. ఏడ్చే ముందు అసలు ఒకసారి వీళ్ళు ఆలోచించాలి, ఇంత స్థితి ఎందుకు వచ్చింది అని. అందుకనే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పింది, తల్లిదండ్రులు సక్రమమైన పద్ధతుల్లో ఉండి వాళ్ళు పిల్లల్ని పెంచినప్పటికీ ఆ పెంచబడ్డటువంటి పిల్లలు దుర్మార్గాల యందు తిరుగుతూ ఉంటే అది వాడి ప్రారబ్ధం అని వదిలేసేయండి అని చెప్పింది. ఆ దోషం తల్లిదండ్రులకు అంటదండి, వాడి ప్రారబ్ధం అది. నీ గర్భవాసాన పుట్టడం అనేటువంటిది వాడి అదృష్టం, ఈ దౌర్బల్యంతో ఉండటం వాడి ప్రారబ్ధం. నువ్వు చూసావు, నువ్వు వీలైనంత వరకు వాడిని మార్చాలి, వాడిని మంచి వాడికి మారలేదు, అది వాడి ప్రారబ్ధం, అది అనుభవిస్తే అయిపోతుంది. అప్పుడు వదిలిపెట్టమన్నారు. అంతేగాని చేజేతులారా మనం వాడిని చెడగొట్టి తోటకూర దొంగతనం చేసినప్పుడు ఊరుకొని ఒరే ఇంక 2 కట్టలు తీసుకురాకపోయినావా అంటే రేపు వాడు పెద్ద పెట్టే ఎత్తుకొస్తారు, అప్పుడు పోలీసులు వస్తారు. అప్పుడు వాడేమడుగుతాడు, తోటకూర తెచ్చేటప్పుడే నువ్వు ఆపితే పోలీసులు మన ఇంటికి వచ్చేవాళ్ళు కాదు అని అడుగుతారు.